మీ పెద్దాయన కూతురు షర్మిలమ్మ పోటీ చేస్తుంది, అటుపక్క అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరు గెలుస్తారు? అవినాష్ రెడ్డి గెలుస్తాడు. రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఏం ఓటేయరు. అంత సీన్ లేదు మేడం. ఎందుకని? వాళ్ళిద్దరు షర్మిలమ్మ గెలిచాదన్నమాట. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డనా? రాజశేఖర రెడ్డి తరఫున అవినాష్ రెడ్డి గెలిచాడు. షర్మిల గారు గడప గడపకు వచ్చినప్పుడు ఊళ్ళో చిన్న చిన్న వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసినాడు. జగనన్న తమ్ముడంట అవినాష్ రెడ్డి అన్న, జగనన్న బాట వట్టి జనసేవకొచ్చనంట, జగనన్న బాట వట్టి జనసేవకొచ్చనంట. అవినాష్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడ అన్ని పనులు చేస్తారా? బాగానే వస్తాడు. మా ఊరికి చాలా 2-3 సార్లు వచ్చినాడు. సచివాలయం ఓపెనింగ్కి వచ్చినాడు, ఇంటింటి ప్రచారానికి వచ్చినాడు, గడప గడప ప్రోగ్రాంకి వచ్చినాడు. అక్కడికైతే అవినాష్ రెడ్డి గెలుస్తాడు. షర్మిలమ్మ వద్దా? వద్దు. ఏమి? ఎందుకని? అడుగేసినాడు చూడు ప్రజల మేలు కోసమంట, మన కండగుంటడంట అన్న కడుపు సల్లగుండా. అంటే షర్మిలమ్మకి ఛాన్స్ ఉంటుంది అంటారా? ఏమో మేడం, చెప్పలేము ఎటందో. సదుపాయం ఉన్నాడు, జిల్లా అంతటికి తిరుగుతాడు, చేస్తాడు, అన్ని కార్యక్రమాలకు కలిసాడు. ఇక్కడ ఎనీ టైం కలిసే మంచి కాబట్టి అవినాష్ రెడ్డి గెలుస్తాడు. షర్మిలమ్మ వద్దా? రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా. కదా అమ్మాయి, వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబ సమస్యలు ఉన్నాయి, చెప్పలేం కదా. మన కండగుంటడంట అన్న కడుపు సల్లగుండా, ఏ కష్టమని కబురంపిత కళ్ళ ముందు వారుతాడు అవినాష్ అన్న. నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా నేను పులివెందులకు వచ్చాను. అలాగే కడప పార్లమెంటు పరిధిలో కూడా పులివెందుల ఉంటుంది కాబట్టి మరి కడపలో అక్కా తమ్ముళ్ళు పోటీ పడుతున్నారు కదా, వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి. వాళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారో కూడా ఈ పులివెందుల ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ఈ కడప పార్లమెంటు చెప్పండి. వైఎస్ షర్మిలమ్మ వచ్చింది, నేను పోటీ చేస్తానని అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరు గెలుస్తారు? ఆమెం రాదు. ఎన్ని చేసినా షర్మిలమ్మ ఏం రాదు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి షర్మిలమ్మ ఉంది, లేకపోతే ఆమె లేదు. అంటే అవినాష్ రెడ్డి గెలుస్తారంటారు? అక్కడ అవినాష్ రెడ్డి గెలుస్తాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ అవైలబుల్గా ఉండరు కదా, మరి అవినాష్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడ అన్ని పనులు చేస్తారా? బాగానే వస్తాడు. మా ఊరికి చాలా 2-3 సార్లు వచ్చినాడు. సచివాలయం ఓపెనింగ్కి వచ్చినాడు, ఇంటింటి ప్రచారానికి వచ్చినాడు, గడప గడప ప్రోగ్రాంకి వచ్చినాడు. ప్రతి ఒక్క ఇబ్బంది ఉందన్నప్పుడల్లంతా వచ్చి ఆదరించడం మాత్రం ఆదరిస్తున్నాడు అవినాష్ రెడ్డి. ఇక్కడ కడప పార్లమెంటు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి వైఎస్ షర్మిల, అటుపక్క వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? తెలియదు. అంటే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అని ఏమైనా ఇక్కడ పులివెందుల వాళ్ళు ఓటేసే అవకాశం ఉంటుందా? మీరైతే? నేను కూడా ఏం చెప్పలేను. అవినాష్ రెడ్డి గారు బాగా చేశారు ఈ 5 ఏళ్లలో. పర్లేదు. కడప పార్లమెంట్ గురించి చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి వైఎస్ షర్మిల ఓవైపు, ఇంకో పక్క వైఎస్ అవినాష్ రెడ్డి. ఎలా ఉంటుంది? ఉపయోగం కాదు కానీ మొత్తానికైతే అవినాష్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకు షర్మిల గారు? ఏంటి యోగిత ఆమె ఏందో మాట్లాడతాయి, ఆమె తెలియదు, ఆమె తెలు ఏందో అసలు మామూలుగా అయితే ఆమె మాట్లాడకూడదు. ఏందో మాట్లాడతాను ఆమె, అందుకోసమే ఏం మాట్లాడకూడదు ఆ విషయంలో. ఆమె విషయంలో మాది పట్టుకోవడం. ఇంకోటి అయితే మాట్లాడదాము, ఇంకేదైనా మాట్లాడతాం, దాని గురించి ఏం లేదు. ఆ విషయంలో మేము మాట్లాడలేం. షర్మిలమ్మ కానీ ఎందుకో ఆమె అట్లా చేసింది కాబట్టి నువ్వు ఆ పక్క పోయింది. కాంగ్రెస్లో పోకూడదు. ఆ పొద్దు ధర్నాలు చేసి కొట్లాడి స్టేషన్లో పోయి కేసులు పెట్టించుకొని చేసిన కాంగ్రెస్ రాజశేఖర్ సార్కి ఇట్లా చేసినారని మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలోకి పోయింది. ఆమె ఏందో అర్థం కాదు. అందుకోసమే మనం దాని గురించి మాట్లాడలేమ్మా ఆమె విషయంలో. ఇక్కడ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలమ్మ పోటీ చేస్తుంది కడపలో, అటుపక్క అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరు గెలుస్తారు అక్కడైతే? జగనే గెలుస్తాడు. అక్కడ కూడా అవినాష్ రెడ్డి అంటారు. షర్మిలమ్మ వద్దా? వద్దు. ఏమి? ఎందుకని? రాజశేఖర రెడ్డి కూతురేగా. ఏమో వద్దు, జగనే కావాలి మాకు. చెప్పండి. అయితే కడప పార్లమెంట్ విషయానికి వద్దాము. వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది, వైఎస్ అవినాష్ రెడ్డి, అక్క తమ్ముళ్ళు. ఎవరు గెలుస్తారు? దాని విషయం అయితే మనం ఆ విషయంలో మనం ఏం చేయలేము. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇద్దరు కాబట్టి అది ప్రజల నాడి మేడం, మనం ఏం చేయలేము. అంటే అవినాష్ రెడ్డి గారు అయితే మీకు చూస్తున్నారు కదా. అవినాష్ రెడ్డి మీదే అభిమానం ఉంది కానీ అక్కడ షర్మిల మళ్ళీ జగన్ సార్ చెల్లెలే కదా. మేము పులివెందులోలం కాబట్టి ఇంకా ఏం చేస్తాం మేడం, ఏం చేయలేము. అది ఆ పొద్దు నాడి బట్టి చెప్పలేము మేడం, ఎవరేం చేయలేము మేడం. ఛాన్స్ ఉంటుంది అంటారా? ఏమో మేడం, చెప్పలేము ఎటందో. ప్రజల నాడి, మనం ఏం చేయలేము మేడం. వాళ్ళిద్దరు ముగ్గురు ఒకటే కుటుంబమే, మనం ఏం చేయలేము మేడం. అంటే అన్నకే వ్యతిరేకంగా వస్తుంది కదా చెల్లెలు. వస్తుంది మరి, ఆమె ఎందుకు వస్తుందో మరి ఇంకా అది ప్రజలకు తెలియాలి. నా వరకు అయితే రాకూడదని అనుకుంటాడా కానీ వచ్చేసింది, ఏం చేయలేము మేడం. ఓకే సార్, పార్లమెంట్ గురించి చెప్పండి. మరి రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది, అటు అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. వాళ్ళిద్దరిట్లో పోటీ ఎలా ఉంటుంది? ఎవరు గెలుస్తారు? అది కాలం నిర్ణయించాలి. ఓకే, ఎందుకు సార్ అక్కడ మాత్రం ఏం చెప్పలేకపోతున్నారు? అంటే చెప్పలేమంటే గెలిచాడు అవినాష్ రెడ్డి. 2 కాడికి మెజార్టీ వచ్చాది, 2 లక్షలు మెజార్టీ.
మా అందాసు ఓకే అట్లా. ఓకే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మీకు అందుబాటులో ఉండరు కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి అందుబాటులో ఉండరు కదా, మరి అవినాష్ రెడ్డి గారే చూసుకుంటారా అప్పుడు? చూసుకుంటాడు అంతా ఆయనే. ఓకే, బాగా చేస్తున్నాడు. బాగా వచ్చాడు. ఇప్పుడు మరి పార్లమెంట్ గురించి కొద్దాం సార్. వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది, అటు వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, అక్క తమ్ముళ్ళు? అక్క తమ్ముడు వల్ల 100% అవినాష్ రెడ్డి ఈడ సదుపాయం ఉన్నాడు, జిల్లా అంతటికి తిరుగుతాడు, చేస్తాడు, అన్ని కార్యక్రమాలకు కలిసాడు. ఇక్కడ ఎనీ టైం కలిసే మంచి కాబట్టి అవినాష్ రెడ్డి గెలుస్తాడు. షర్మిల మొద్ద రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా, ఇదేం కదా అమ్మాయి, వాళ్ళేదో వాళ్ళ కుటుంబాల సమస్యలు ఉన్నాయి, చెప్పలేం కదా అది. మొత్తానికి అవినాష్ రెడ్డి అంటారు. 100% గెలుస్తాడు. ప్రజలు సేవ చేసి అన్ని శాతం కాదు సాయం చేయగలుగుతారు, పోయేదానికి మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మరి షర్మిలమ్మ గురించి చెప్పండి. ఆమె పోటీ చేస్తుంది. ఆవిడ గురించి అడగడం వేస్ట్ ఆ షర్మిలమ్మ గురించి అడగడమే వేస్ట్ అంటే వేస్ట్ ఎందుకండి? బేకార్ ఎందుకు వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఇప్పుడు మన తెలంగాణ అయిపోయా, ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ఇటు వచ్చింది. తెలంగాణ బిడ్డనని మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ఇటు వచ్చింది. మీ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయేగా? ఏ కావచ్చు అయితే ఏమి, మీ ఊరు అమ్మాయేగా? కావచ్చు మా ఊరు అమ్మాయి అయితే ఏం లాభం. సపోర్ట్ చేయరా మీరేమి అవినాష్ రెడ్డికి అంటారు? ఎందుకు అవినాష్ రెడ్డి బాగా చేశాడా? ఆయన బాగా చేస్తాడు. ఏమో హైదరాబాద్లో కూర్చుని ఎవడుతాడు రాడివి. అది ఇది మరి కడప పార్లమెంట్ నుంచి వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి నిలుచున్నారు కదా, ఎవరు గెలుస్తారు? అవినాష్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకు షర్మిల ఎందుకు వద్దు? రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా. కావచ్చు మన జగన్మోహన్ రెడ్డి కదా మాకు ముఖ్యం. కూతురు వద్దా? కూతురు కావాలా? ఆమె పక్కన అన్నం కాదని పక్కన పార్టీ పెట్టింది కదా, మళ్ళీ ఆ పార్టీలో వెళ్ళింది కాబట్టి మేము ఫస్ట్ స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ పార్లమెంట్లో ఎందుకు షర్మిలమ్మ వద్దు, ఎందుకు అవినాష్ రెడ్డి? మా తెలంగాణలో పెట్టి 3 రోజులకి ఎత్తేసింది, కాంగ్రెస్ కలిపి వచ్చింది. మళ్ళీ ఈడికి వచ్చి ఏం పొడుతుంది మా ఈడ? ఏం లాభం లేదు. జగన్ సార్కి ఓపుంది, ఈడ అవినాష్ రెడ్డికి ఓపుంది. త్రూ అవుట్ ఏపీ జగన్ సారు ముఖ్యమంత్రి కావాలా, అవినాష్ రెడ్డి ఎంపీ కావాలా, అది కథమా. సో వీరపనాయనపల్లి మండలంలోని ఒక గ్రామంలో ఉన్నాం. మరి ఇక్కడి ప్రజలు ఎటువైపు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ కడప పార్లమెంట్లో అక్క తమ్ముళ్ళు పోటీ చేస్తున్నారు కదా, వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎలా ఉంటుంది? అంటే అవినాష్ రెడ్డికి అంటారా? ఓకే, ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురే కదా వైఎస్ షర్మిల, ఆమెకు సపోర్ట్ చేయరా? కావచ్చు, కానీ ఇక్కడనే ఎక్కువ అభిప్రాయం ఉంది జగన్. ఓకే, కానీ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిని ఏం సపోర్ట్ చేయరా షర్మిలకైతే? అది చెప్పలేము, ఇప్పటికైతే ఇక్కడనే ఉంది. ఇక్కడనే బాగా చేస్తున్నారా అవినాష్ రెడ్డి గారు? పర్వాలేదు, బాగా చేస్తారు. మొత్తానికి అవినాష్ రెడ్డి అక్కడనే ఉంది, గాలి అంతా అక్కడనే ఉంది. కడప పార్లమెంట్లో ఈసారి మరి వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ పడుతున్నారు కదా, అక్క తమ్ముళ్ళే, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అవినాష్ రెడ్డి గెలిచాడు. షర్మిల గారు గడపకు వచ్చినప్పుడు ఊళ్ళో చిన్న వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసినాడు. నేను ఎంపీ అనే దానికి అర్థంగా ఆయన చాలా మందికి దాదాపు 40-50 లక్షలు ఖర్చు ఉంటుంది. ముందు గడపకు వచ్చినప్పుడు 1,00,000 ఇచ్చినాడు, 40,000 ఇచ్చినాడు, 20,000 ఆర్థిక సాయం చేసినాడు, అటు చేసినాడు ఆయన. ఇక్కడ మాకు జగన్ అందుబాటులో ఉన్నాడు కదా, అవినాష్ రెడ్డి అందుబాటులో ఉండేది బాగా. ఇక్కడ పల్లెల్లో వర్క్స్ కానీ చిన్న వర్క్ కానీ, సిమెంట్ రోడ్డు కానీ, వాటికి సంబంధించి భూములు లేకపోయేదానికి రోడ్లు కానీ అన్నీ అవినాష్ రెడ్డి అడగాల్సిందే. అదేమో ఉంటుంది. వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు, ఇద్దరు అక్క తమ్ముళ్ళు. ఎవరికి ఛాన్స్? తెలియదు మేడం. షర్మిల గారా, అవినాష్ రెడ్డి గారా? వాళ్ళ కుటుంబం మనకు తెలియదు మేడం. మీరైతే ఓటు వేయాలి కదా వాళ్ళిద్దరిలో ఒకరికి, ఎవరికైతే సపోర్ట్ చేస్తారు? మేము టీడీపీకి వేస్తాం మేడం. ఒక ఓటు అట్ట భయం కదా మేడం. అప్పుడు టీడీపీ ఎవరుంటే క్యాండిడేట్ వాళ్ళకి వేస్తారు. భూషణం రెడ్డి ఉన్నాడు మేడం. ఇప్పుడు కడప పార్లమెంట్ గురించి చెప్పండి. అక్క తమ్ముడు పోటీ చేస్తున్నారు, మీ పెద్ద ఆయన కూతురు షర్మిలమ్మ పోటీ చేస్తుంది, అటుపక్క అవినాష్ రెడ్డి ఉన్నారు, ఎవరు గెలుస్తారు? అవినాష్ రెడ్డి గెలుస్తాడు. రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఏం ఓటేయరా? అంత సీన్ లేదు మేడం. ఎందుకని? ఎందుకనంటే మొదట నుండి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అభిమానులు మేము. ఎలా మా అన్న తరపున ఉంటే ఒక అంత మేలు ఉంటుంది, కానీ ఏదో చంద్రబాబు నాయుడు చేతులు కలిపి అట్ట పోయి వచ్చేది అది భ్రమాయం, అది అంతే. అవినాష్ రెడ్డి బాగానే చేస్తున్నారా? పలుకుతాడు మేడం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే మీకు అందుబాటులో ఉండడు కదా ముఖ్యమంత్రి కాబట్టి. అవినాష్ రెడ్డి వాళ్ళు ఆయన ఉంటాడు ఎప్పటికీ. సార్, కడప పార్లమెంట్ గురించి మాట్లాడదాం. వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా, మీ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి, ఈసారి ఆమెకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అంటారా? ఎవరు పేస్తారు మేడం షర్మిలకు? మీరు ఎందుకు ఏమున్నది చూపిస్తారా? అంటే రాజశేఖర రెడ్డి గారి కూతురని. రాష్ట్రం విడగొట్టింది కాంగ్రెస్ అన్నాలు ఏమున్నది, దాని గురించి మాట్లాడినది ఏం మాట్లాడలే.
ఇవి వచ్చి షర్మిల వచ్చి మాట్లాడితే ఎవరు వేస్తారు ఓట్లు? సో అవినాష్ రెడ్డి మంచి వ్యక్తి, మంచివాడు. ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ఇబ్బంది పెట్టాలని చేస్తారు, కానీ వ్యక్తి మటుకు మంచివాడు, దాని గురించి ఇబ్బంది లేదు. అవినాష్ రెడ్డి బ్రహ్మాండం గెలిచాడు, 2.5 లక్షల మెజార్టీతో గెలిచాడు. మరి పార్లమెంట్లో అక్క తమ్ముళ్ళు పోటీ పడుతున్నారు, వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి. ఎవరు గెలుస్తారు అక్కడైతే? అవినాష్ రెడ్డియా షర్మిల? అవినాష్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకు షర్మిల వద్దా? మీ రాజశేఖర రెడ్డి బిడ్డ కదా. రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఎక్కడో ఉంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉంటాడు, చేస్తున్నాడు మాకు. బాగా చేశాడా అవినాష్ రెడ్డి? చేస్తున్నాడు. ఓకే, మళ్ళీ మొత్తానికి ఫ్యాన్కే. ఫ్యాన్కి. ఓకే, కడప పార్లమెంట్ గురించి చెప్పండి. అక్క తమ్ముళ్ళు పోటీ పడుతున్నారు, వైఎస్ షర్మిల, అవినాష్ రెడ్డి. పిచ్చి, ఆయన పిచ్చి వచ్చింది అంతే. ఆయన తెలంగాణలో ఫెయిల్ అయిపోయింది, ఏడ ఫెయిల్ అయ్యేదానికి వచ్చింది. ఆయన మంచి జరిగేందుకు ఏం కాదు అది. ఎవరు ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డే కావచ్చు, రాజశేఖర రెడ్డి బిడ్డ అని సపోర్ట్ చేయరా? బిడ్డే కావచ్చు, కానీ జగన్ రెడ్డి తర్వాతే కదామా, జగన్ రెడ్డి తర్వాతే కదామా. మొత్తానికి మళ్ళీ అవినాష్ రెడ్డికి అంటారు. అవినాష్ రెడ్డి కంపల్సరీగా. ఓకే, బాగా చేస్తున్నారా అవినాష్ రెడ్డి? బాగానే పలుకుతాడు ఆయన, ఇబ్బంది ఏ మామూలుగా పోతుంటారు మన వాళ్ళు. మనకు అవసరం ఉంటే పోతాం, నేను కూడా అవసరం ఉంటే పోతా, పని నెరవేర్చుకుంటా. పనులు అవుతాయి, నాకు అయింది, నెరవేర్చుకున్నా. ఇదే అప్పుడు జిల్లాలు ఇడిపినప్పుడు మా పాప రామాపురంలో పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేస్తాను, అది రామాపురం అప్పుడు ఖమ్మం జిల్లా. మళ్ళీ జిల్లా విడిపోయింది, రాయచోటి జిల్లా అయింది, అది అన్నమయ్య జిల్లా. ఇంకా అట్లా పోతుంది చెప్పి తిరిగి ఆయన దగ్గరికి 4 సార్లు తిరిగి నేనే కలెక్టర్తో ఫోన్ చేయించుకొని, ఆయనతో లెటర్ ఇచ్చి కలెక్టర్తో ఫోన్ చేసి వచ్చి చింతకమంది నేర్చుకున్నా. పలుకుతాడట, నెరవేర్చుకున్నా. మరి అంతే కదమ్మా, మనకు కావాల్సింది అదే కదమ్మా. మరి అదే ఆయన చేయకపోతే రామాపురం నుంచి అట్టే పోతే ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోద్దా ఆడ కూతురు. చింతకమంది కడప పక్కనే, కడపలో కాపురం అడిగి పోయేస్తుంది. మనకు ఉపయోగపడినాడు కదా, కలెక్టర్ చెప్పినాడు, ఆయన లెటర్ ఇచ్చినాడు. కలెక్టర్ ఫోన్ చేసి చెప్పి ఎవరు పలుకుతారు మాకు. మరి కడప పార్లమెంట్ నుంచి వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు, ఇట్లా ఎవరు గెలుస్తారు? వాళ్ళిద్దరు షర్మిలమ్మ గెలిచాదమ్మా. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డానా? రాజశేఖర రెడ్డి తరఫున. అవినాష్ రెడ్డి గారు వద్దా? జగన్మోహన్ రెడ్డి పార్టీ కదా. అవినాష్ రెడ్డి మనకు తెలియదు. ఈ 5 ఏళ్ళు ఇక్కడ ఎంపీగా ఉన్నారు కదా, ఏం చేయలేదా? బాగానే చేసినాడమ్మా, చేశాడు. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి షర్మిలమ్మకి అవకాశమా? అవకాశమే, ఇది కాలే. అంటే రాజశేఖర రెడ్డి అభిమానం ఇదంతా, అంతేనా? అంతే, రాజశేఖర రెడ్డి అమ్మ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాలగంగన్న. బాలగంగన్న గారు, ఎలా ఉంటుంది ఈసారి కడప పార్లమెంట్లో అక్క తమ్ముడు పోటీ చేస్తున్నారు, వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి. ఎవరు గెలుస్తారు? చెప్పాలమ్మా, మీరు ఎవరైతే మేలు అనుకుంటున్నారు? జగనే ఉందని అంటారు. అంటే వైఎస్ అవినాష్ రెడ్డియే గెలవాలంటారా? ఓకే, ఎందుకు? జగన్ ఏం చేశాడు మీకు అంతగా? మాకు అన్ని ఇచ్చినాడు. ఏమిచ్చాడు? ఏమిచ్చినాడు? రైతు భర్త 10,000 12,000 ఇచ్చినాడు. ఏమిచ్చాడు? పింఛన్ నాకు 3,000 పింఛన్ వస్తుంది. ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ జగనేనా? ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ జగనేనా? జగనే అందరితో పోటీ. మనం అభివృద్ధి జరిగిందా మీ ప్రాంతం? అన్ని వేసినారు, మొత్తం అన్ని వేసినారు, రోడ్లు గీడ్లు అన్నీ వేసినారు. అంత బాగుంది కాబట్టి ఆయనే. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డే కదా వైఎస్ షర్మిల, ఆమెకు సపోర్ట్ చేయరా? ఆమె ఏం చెప్పలేమ్మా మాకు. ఆమె ఏం రాలేదా మీ దగ్గరికి? ఓకే, ఎలా ఉంది కడప పార్లమెంట్లో షర్మిలనా వైఎస్ అవినాష్ రెడ్డి? జగన్కి వేయాలంతే. షర్మిల వద్దా అయితే? వాళ్ళతో మనకి ఎవరు చేసి వాళ్ళకే చేస్తాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమణయ్య మేడం. రమణయ్య గారు, ఎలా ఉంటుంది కడప పార్లమెంట్లో ఈసారి వైఎస్ షర్మిలనా వైఎస్ అవినాష్ రెడ్డి? అవినాష్ రెడ్డి. ఎందుకు సార్, ఎందుకు వైఎస్ షర్మిల గారు కాదు? వైఎస్ షర్మిల అంటే గణం తక్కువ, ఈయన ఛానల్ నుంచి ఉండేటాను, అందుకు మేడం. బాగా చేశాడా మరి అవినాష్ రెడ్డి? పర్వాలేదు మేడం, ఇబ్బంది ఏమైనా బాగా చేశాడు. నమస్తే అండి, మీ పేరు? మీ పేరు? నా పేరు వెంకట సుబ్బయ్య. వెంకట సుబ్బయ్య గారు, ఎలా ఉంటుంది ఈసారి కడప పార్లమెంట్లో వైఎస్ షర్మిల గెలుస్తుందా వైఎస్ అవినాష్ రెడ్డి? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి. ఓకే, మొత్తం జగనే. ఎందుకు జగన్మోహన్ రెడ్డినే? మాకు సాయం చేస్తాను కాబట్టి. ఏం చేశాడు? రూములు ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు, లెక్కిచ్చాడు. అన్నీ చూడు ఎట్టుండే ఇల్లు కానీ జమ్మనంగా. అవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లా? అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన. ఓకే, ఇస్తున్నాడు మీకు ఇల్లులు ఇచ్చాడు? ఇచ్చినాడు. ఓకే,
సో అందుకని ఆయనకే అంటారు. అంత ఆయనకే ఓట్లు. ఇదంతా జగన్ గాలి. అది జగనన్న గాలి. జగనన్నే గాలి. పులివెందుల ప్రాంతంలోని అనేక గ్రామాల్లో తిరిగాము. మేము వస్తున్నప్పటి నుంచి, అంటే మేము పులివెందుల బార్డర్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి నియోజకవర్గం స్టార్ట్ అయింది అని చెప్పిన దగ్గర నుంచి అనేక గ్రామాల్లో ఆగి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళతోని, ఆడవాళ్ళతోని ప్రతి ఒక్కరు మాతో మాట్లాడారు. మేము వెళ్ళి అడగగానే చాలామంది మాట్లాడారు. కొంతమంది ఆఫ్ ద రికార్డ్, అంటే కెమెరా ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో తిరిగాము. పులివెందుల కానీ, అటు మైదుకూరు కానీ, ప్రొద్దుటూరు కానీ, ఇలా కమలాపూర్ కానీ, ఇలా కొన్ని నియోజకవర్గాలు తిరగటం జరిగింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా షర్మిలకి సపోర్ట్ చేసిన వాళ్ళు మహా అయితే ఒక 1-2% కనిపించారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకే ఓటేస్తామంటున్నారు. ఎందుకు అనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవైలబుల్గా ఉండరు. ముఖ్యమంత్రి కాబట్టి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఎక్కడో ఉంటారు. సో ఆయన అవైలబుల్గా లేకపోయినా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆ పాత్రని తను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను అడిగి తెలుసుకొని వాటిని క్లియర్ చేసే ప్రయత్నం ఆయనే చేస్తున్నారు. సో అటు ఎంపీగానే కాకుండా ఇక్కడ పులివెందుల ప్రాంతానికి కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణకి వెళ్ళింది, అక్కడ పార్టీ పెట్టింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నేను ఈ బిడ్డను అంటుంది, ఈ ఊరు బిడ్డను అంటుంది. ఆమెకు ఎందుకు ఓటేస్తాం అన్నవాళ్లే కానీ ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళైతే నాకు ఎక్కడా కనిపించలేదు. సో ఓవరాల్గా కడప పార్లమెంట్లో అయితే డెఫినెట్గా వైఎస్ అవినాష్ రెడ్డి గెలుస్తాడు అనేది నాకు క్లారిటీగా అర్థమైంది. అండ్ ఇంకా మీరెవరైనా మాతో మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను ఓపెన్ చేసి అక్కడ మీ ఓటు వేయండి. అలాగే మీ ఒపీనియన్ని కూడా మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.